అందరినీ ఏవైతే ఓట్లు అడిగేకి మేము ప్రతి ఇల్లు వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పారు. ఆ సమస్యల్ని ఒక 20 వాటిని మన రఘు ఇచ్చాడు. వీటిలో తుమ్మిందపాలెం హై స్కూల్ నందు ఎన్సిసి ట్రైనింగ్ ప్రారంభించుట, దీన్ని కూడా ఓకే చేస్తున్నా. డ్రైనేజ్ కాలువ అవుట్లెట్ ఊరు బయట వెళ్లేందుకు 1600 మీటర్లు కావాలని అడిగారు. నేను కూడా చూశాను. దీన్ని ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో మనకి శాంక్షన్స్ వస్తాయి. ఇంకా వాటిలో పెట్టి కాలువను కూడా చేద్దాము. ఇంకొన్ని గాజులపల్లి తుమ్మిదిపాలెం డబుల్ రోడ్ అన్నారు. ఇది డబుల్ రోడ్ వర్కులు మనకి రావు. అంటే హై లెవెల్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యుల్ని, ముఖ్యమంత్రిని కూడా అడిగి యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పారు పోయినసారి ప్రచారానికి వచ్చినప్పుడు. అప్పటిదాకా కావాలంటే కొంచెం రోడ్డు వెడల్పు చేసుకుంటాం. ఒకవేళ ఫండ్స్ రోడ్డు వేయడానికి లేకపోయినా ఎక్కడెక్కడైతే ఎక్కువ యూటర్నింగ్స్ క్రాస్ ఉన్నాయో అక్కడ కొద్ది జేసీబీ పెట్టి చెట్లు గిట్లన్నీ ఆ బుర్షస్ లేకుండా క్లియర్ చేస్తే యాక్సిడెంట్ ఫ్రీ అవుతుంది. గ్రామ పంచాయతీ చెత్త తరలింపుకి ట్రాక్టర్ అడిగారు, అది కూడా మంజూరు చేస్తాను. పంచాయతీ సిసి రోడ్డు నిర్మాణాలు ఆల్రెడీ ఈరోజు 36 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అన్నిటికీ 60 లక్షలు. ఆ 60 లక్షల్లో మీకు ఎక్కడెక్కడ రోడ్డు సమస్యలు ఉందో గ్రామస్తులు మీరందరూ మాట్లాడుకుని ఏది పెట్టారో వాటిని మీరు రోడ్లు వేసుకోవచ్చు. ఏఎల్ఎం అసిస్టెంట్ లైన్ మ్యాన్ పెద్దిశెట్టిపల్లి జర్రిమడుక్కి, ఇవి కూడా 2 పరిశీలించి లైన్ మ్యాన్లని ఇచ్చే విధంగా పవర్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశిస్తాను. లైబ్రరీ ఏర్పాటు అన్నారు, అది చేద్దాము. వెటనరీ బిల్డింగ్ నిర్మాణము, దాన్ని కూడా వెటనరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా కన్సల్ట్ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి చెప్పి చేసుకుంటాం. కమ్యూనిటీ హాల్ నిర్మాణం అన్నారు. పంచాయతీ రాజ్ ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణము, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు బ్యాంక్ సమస్య, బ్యాంక్ ఏర్పాటు చేసేస్తాము. పిహెచ్డి బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి గ్రామ సచివాలయాన్ని కూడా పూర్తి చేయాల్సిందిగా కన్సల్ట్ అధికారులు ఆదేశిస్తాము. ముఖ్యంగా యువత క్రికెట్ గ్రౌండ్ స్థలం ఉందా? స్థలం లేదు, గవర్నమెంట్ స్థలం ఎక్కడా లేదా? సార్ క్లీన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే ఈ గ్రావెల్ గుంటగా ఉంటే హైవే వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఎత్తి క్లియర్ చేసేస్తారు. ఇది కుమార్, ఒకవేళ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ అందుబాటులో లేకపోతే వీళ్ళు చెప్పినట్టు ఆ గుంట ఏదన్నా చూపించి వాళ్ళని హైవే వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేస్తే క్లియర్ చేసేస్తారుగా. అంటే గవర్నమెంట్ స్థలం ఉంటే శాంక్షన్ చేయొచ్చు, లేని పక్షంలో మీ కోరికని ఆ గుట్టని క్లియర్ చేసే విధంగా చేద్దాం. సో ఏవైతే ఈ తుమ్మిందపాల గ్రామస్తులు అడిగిన ఈ 20లో ఒక 4-5 మాత్రము ఎమ్మెల్యే పరిధిలో ఉండవు. వాటిని ముఖ్యమంత్రి గారికి ఆ కన్సల్ట్ మంత్రి వర్యాలకి దృష్టికి తీసుకెళ్లి రానున్న 5 ఏళ్ళు, ఎందుకంటే గత ప్రభుత్వం ఏమీ చేయలే, 5 ఏళ్ళు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సో వాళ్ళు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోలేదో మన ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సో కేంద్రంలో కూడా మన పార్టీయే ఉంది కాబట్టి మనకి కావాల్సిన నిధులను తెచ్చుకొని ఏవైతే గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఎక్కడ పోతే ఇస్తారో వాటన్నిటిని కూడా మన ప్రభుత్వంలో కష్టపడి మనం అన్ని పని చేసుకుంటాం.